ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉషశ్రీ విరచిత సుందరకాండ పఠనం 6వ భాగం. అశోకవనంలో ప్రవేశించిన హనుమంతుడు వనమధ్యంలో ఉన్న శింసుపా వృక్షం అధిరోహించాడు. ఆ వృక్షానికి సమీపంలో రాక్షసీగణం పరివేష్టించి దుఃఖసాగరంలో ఉన్న సీతా మహాసాధ్విని చూశాడు. రామచంద్రుడు సీతా స్వరూపాన్ని వర్ణించిన తీరును బట్టి ఆమెని గుర్తించాడు. లక్ష్మణుని వంటి మరిది, రాముని వంటి భర్త కలిగిన సీతకు ఇటువంటి కష్టాలు రావలసినదేనా అని కళ్ళు చెమరించాడు. తెలతెలవారుతుండగా అశోకవనం వైపు సాగి వస్తున్న లంకేశ్వరుని చూచి ఆశ్చర్యచకితుడై ఆకుల మధ్యకు తప్పుకున్నాడు. రాక్షస ప్రభువుని చూచిన సీత జంఝామారుతంలో అరటి మువ్వులా కనిపించింది. కాళ్ళు ముడుచుకొని ఉదరాన్ని ఉరస్థలాన్ని ఆచ్ఛాదించుకొని కన్నీరు విడుస్తున్నది. ఆమె శరీరం అక్కడున్నదే కాని మనస్సు సంకల్ప హయాల మీద రామునితోనే ఉన్నది. అప్పుడు రావణుడు అంటున్నాడు, ఓ సీతా, ఎందుకలా భయపడతావు? శరీర సౌందర్యాన్ని అలా ఆచ్ఛాదించుకుంటావు దేనికి? ఓ మోహనాంగి, ఇక్కడ నీకే భయం లేదు. నీకు ధర్మభీతి చాలా ఉన్నట్టుంది. మేం కూడా ధర్మనిరతులం సుమి. పరస్త్రీ గమనము, పరదారాపహరణము రాక్షస వంశానికి పరమోత్తమ ధర్మాలు. ఆ ధర్మ నిర్వహణలో మేమెప్పుడూ అప్రమత్తంగానే ఉంటాం. అయితే నిన్ను బలాత్కరించి పొందడం నాకు ఇష్టం లేదు. నీ అంతట నువ్వే నన్ను ఆహ్వానించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇలా ఏకవేణితో, మలిన వస్త్రాలతో, ఉపవాసాలతో, అధశయనాలతో ఎంతకాలం కృషిస్తావు? సువాసన లీనే చందనాగరు ధూపాలతో దివ్య వస్త్రాభరణాలంకృతవై మణిరత్న ఖచిత హంస తూలిపిగా తల్పాలపై శయనిస్తూ ఎప్పటికప్పుడు కొత్త రుజులూరించే భోజనం ఆరగించు. నాతో కలిసి మా లంకానగరంలో గీత నృత్య ఘోష్ఠులను కన్నులారా తిలకించు. లంకేశ్వరుడు రావణుడు యాచన ఎరుగడు. అటువంటి త్రిలోక విజేత నీ ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. ఓ మనోహరాంగి, యవ్వనం, సౌందర్యం, లావణ్యం ఇవి శాశ్వతంగా ఉండవే. సాగరాభిముఖంగా సాగే ప్రవాహజలం వెనుతిరిగి నదిలోకి వస్తుందా? అంతే ఈ సౌందర్య లావణ్యాలు కూడా. ఓ వైదేహి, సీతాంశు సదృశానన, నిన్ను సృష్టించిన అనంతరం చతుర్ముఖ ప్రజాపతి ఇంతకంటే సౌందర్య సుషుమ ఉండరాదని నిశ్చయించుకున్నాడు. నీ లావణ్య శోభామయగాత్ర సౌందర్యం నన్ను వివసుడిని చేస్తున్నది. ప్రత్యంగుళం నా కన్నును ఆకట్టుకుంటున్నది. ఇప్పటికైనా నీ అవివేకాన్ని విడిచి నన్ను భర్తగా స్వీకరించు. ఈ నారీజనాన్ని చూడు. వీరందరికీ నువ్వు పట్టమహిషివి కావాలి. ముల్లోకాలను జయించి తెచ్చిన సర్వమణి రత్న కాంచన రాసులతో నా సర్వ సామ్రాజ్యం నీ పాదాల ముందు అర్పిస్తాను. ఈ భూమండలం నీ తండ్రికి ధారపోస్తాను. ఒక్క మాట, ఈ గోళంలో నా ముందు నిలబడగల మొనగాడెవ్వడూ లేడు. రణరంగంలో రావణుడు నిలిస్తే ఎదురురారెవరు? రావణుడు రణరంగంలో అడుగు పెట్టాడో వాలిన పతాకాలతో విరిగిన రథాలు, నేలకూలిన మహాయోధుల మృతకళేబరాలు, అంతే, మరేమీ ఉండదు. సురాసురులెవరూ నా ముందు నిలిచి ఊపిరి పీల్చుకోలేరు. అంతటి మహావీరుడు నిన్ను ప్రార్థిస్తున్నాడు. మనసు మార్చుకుని నన్ను ప్రేమించు. కరుణతో నన్ను అనుగ్రహించు. నువ్వు కనుకరించిన క్షణం నుంచి ఈ సర్వలంకా భోగాలు నీవి. నీ చిత్తం వచ్చిన వారికి వీటిని దానం చేసుకోవచ్చు. నీ మాట రాజశాసనం. నువ్వు ఆజ్ఞాపిస్తే మీ బంధువులందరికీ సంపదలు దారవోస్తాను. ఓ సర్వాంగ సుందరి, రాజ్యభ్రష్టుడు, కాననవాసి, వల్కలధారి, అధస్సైన నియమవ్రతుడు అయిన రాముడు నీకెందుకే? అసలా మనిషింకా బ్రతికి ఉన్నాడో లేదో? ఉన్నా నీ కంటపడే మాట కల్ల. మేఘాచ్ఛాదితమైన చంద్రకాంతులు బలాక పక్షులకు అందుతాయా? అలానే నువ్వు రాముడికి దొరకవు. ఇంద్రుని కీర్తి హిరణ్యకశిపుడు అందుకోగలడా? ఓ సుహాసిని, గరుత్మంతుడు మహాసర్పాలను పట్టేటట్లు నువ్వు నా మనస్సును లాగుతున్నావే. మాసిన చీరతో, అలంకారరహిత దేహంతో, సంస్కారం లేని వేణితో ఉన్నా నిన్నే నా మనస్సు వాంఛిస్తున్నది. నా అంతఃపురంలోని ఏ సుందరీరత్నం నన్ను అలరించలేకపోతున్నది. ఈ దశలో గుణరూప సౌందర్యవతులైన నా సహస్ర నారీజనం నీ కనుసన్నలలో కదులుతుంది. తేజస్సు, తపస్సు, సంపదలు ఎందులోనూ రాముడు నాతో తూగడు. సుఖంగా నన్ను పొంది నీ బంధు బాంధవులకు ధనధాన్యాలు పంచిపెడుతూ ఆనందించు. వనాలలో, నదీ తీరాలలో భ్రమర గీతాలు వింటూ నాతో భోగాలు పొందు అన్నాడు.
రౌద్రావతారుడైన రావణుని మాటలు వింటున్న సీత మనస్సు దుఃఖంలో గజగజలాడి కొంతసేపటికి చిక్కబట్టుకుని రామును ధ్యానిస్తూ ఒక్క గడ్డి పరకను ముందుగా ఉంచి, రావణా, నీ మనస్సును నీ నారీజనం మీదని లగ్నం చేసుకో. పాపబుద్ధులు పుణ్యసిద్ధులు పొందలేరని ఎరుదువుగా. అలాగే నీకు నేను అందను, ఉత్తమ వంశ సంజాతను, పాతవ్రత్య ధర్మ చిత్తను, నేను నీ ప్రార్థనను మన్నించలేను అంటూ తన ముఖం వానికి చూపించడం ఇష్టం లేక వెనుతిరిగింది. పతివ్రతను, పరుని భార్యను నేను నిన్ను వరించలేను. నువ్వు చాలా ధీశాలివని విన్నాను. ఆసక్తితో ధర్మాచరణకు పూనుకో. నువ్వు రాజువి. నీ భార్యలను రక్షించుకున్నట్లే ఇతరుల స్త్రీలకు కూడా ఏ ప్రమాదము రాకుండా చూడాలి. ఆత్మధారల యందే అనురాగంతో ఉండాలి. అలా కాక పరదారుల యందు మనసు పడితే వారు అవమానిస్తారు. చపలుడు, చలితేంద్రియుడు, ప్రజ్ఞాహీనుడు అయిన వాడే ఇటువంటి భ్రష్టబుద్ధితో ఉంటాడు. నువ్వు కాకపోతే నీ రాజ్యంలో అయినా సదాచార సంపన్నులు లేరా? వారిని చూచి నేర్చుకో. తీవ్ర గర్వంతో నువ్వు ముందు చూపు లేకుండా ఉన్నావు. ఈనాడు నువ్వు చేసిన ఈ అకార్యం సర్వ రాక్షసగణాన్ని నశింపజేస్తుంది. ఆత్మావబోధ లేకుండా నీతి మార్గం విడిచి చరించి వాని సర్వ సంపదలు నశిస్తాయి. దూరదృష్టి లేకుండా చిత్తం వచ్చినట్టు సాగితే నాశనమే సన్నద్ధమవుతుంది. ఇప్పుడు నువ్వు చేసే దుష్కర్మల ఫలంగా తరతరాల ప్రజలు నిన్ను నిందిస్తూనే ఉంటారు. నీ సంపదలన్నీ చూపించి నన్ను ప్రలోభ పెడదామనుకుంటున్నావు. కానీ సూర్యుని విడిచి ప్రభ ఉండదు. అంతే నేను కూడా. రాముడు కాక మరొకరి నీడ చేరను. ఆ లోకనాథుని భుజదండం ఉపధానంగా నిద్రించి నేను మరొకరి భుజదండాన్ని కన్నెత్తి చూడను. వ్రతస్నాతుడైన విప్రశ్రేష్ఠునికి ఉత్తమ విద్యవలే రామునికి నేను తగినదానను. రావణ, ఒక్క మాట. నీకు వివేకం ఇంకా మిగిలి ఉంటే నన్ను తీసుకువెళ్ళి ఆ రాఘవునికి సమర్పించుకో. ఆయన శరణాగత వత్సలుడు, ధర్మజ్ఞుడు. ఎవరింత దోషము చేసినా శరణు వేడితే క్షమించగల ఉదారుడు. నీకు 10 కాలాలు జీవించాలని ఉంటే నా మాట విను, లేదా ఘోర విపత్తులు నీ నెత్తి మీద పడతాయి. వజ్రాయుధ ఘాతం తప్పించుకోవచ్చు, యమధర్మరాజు చేతుల నుండి బయటపడవచ్చు. కానీ రాఘవులు ధనుష్టంకారం చేశారో ఇంకా ప్రాణి కన్ను తెరవదు. విషజ్వాలుడు క్రక్కే బాణాలు రామధనుర్విముక్తాలు కాకముందే నువ్వు రాముని పాదాలపై పడి క్షమాభిక్ష వేడుకో. రాముడనే గరుత్మంతుడు రాక్షస సర్పాలను బాణ నఖాలతో కూలుస్తాడు. ఆనాడు వారుభయులు ఆశ్రమంలో లేని వేళ వచ్చావు కనుక బ్రతికిపోయావు. లేకుంటే అప్పుడే నీ జీవితం చల్లారేది. పెద్ద పులి ఎదుటపడ్డ నక్కవయ్యేవాడివి. ఇప్పుడైనా నీకు అవస్థ తప్పదు. ఉత్తర దిశలో కుబేరుని శరణు వేడిన, పశ్చిమంలో వరుణావాసంలో దాగిన పిడుగుపడ్డ చెట్టులా మాడిపోక తప్పదు. ఆలోచించుకుని ఇప్పుడైనా నువ్వు దాశరథుల పాదాలు ఆశ్రయించు అని చెప్పింది సీతామాత. స్వస్తి. జనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా